హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ అలాగే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అని కూడా చెప్పొచ్చండి. చాలా హెల్తీ రెసిపీ. చాలా బావుంటుంది కూడా. అవి ఏంటంటే అలసంద గారెలు. అలసంద గారెలంటారు, అలాగే బెబ్బర గారెలు అంటారు. మేమైతే వీటిని బెబ్బర్లు అనే అంటాము. చాలామంది అలసందలు అని కూడా అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు. చాలా బావుంటాయి. ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా హెల్తీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి లేట్ చేయకుండా చూసేయండి మరి. ముందుగా దీనికోసం నేను బెబ్బర్లను ఒక నైటే నానబెట్టుకోవచ్చండి. మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే నేనైతే మార్నింగ్ నానబెట్టుకున్నాను. సాయంత్రం స్నాక్స్ లాగా చేయడం కోసం మార్నింగ్ నానబెట్టుకున్నాను. ఒక 7-8 గంటలు మాత్రం తప్పకుండా నానబెట్టుకోవాలండి వీటిని. అప్పుడే మనకు గారెలనేది పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇవి వైట్ కలర్‌లో ఉంటాయి. అలాగే ఇలా రెడ్ కలర్‌లో కూడా ఉంటాయి. ఏవైనా వాడుకోవచ్చు. 2 సార్లు బాగా శుభ్రంగా కడుక్కున్నాక వీటిని ఒక స్ట్రెయినర్‌లో వేసుకోవాలి. ఎక్స్‌ట్రా వాటర్ అంతా పోతుందనమాట. ఇలా దీంట్లో వేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం. మిగతా వాటర్ కూడా పోతుంది. సో, అందుకని ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దాంట్లోకి మీరు తీసుకున్న బెబ్బర్ల క్వాంటిటీని బట్టి అల్లం, పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి అల్లం ఒక ఇంచంతా తీసుకుంటున్నాను. దీన్ని ఒక 4 ముక్కలుగా చేసి వేసేసుకోవాలి. దీనికి సరిపడా కారం, పచ్చిమిరపకాయలు తీసుకోండి. మీరు తినే స్పైసీనెస్‌ని బట్టి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మనకు ఉల్లిపాయ ముక్కలనేది అక్కడక్కడ తగులుతూ ఉండాలనమాట. వీటిని ఎక్కువగా రాయలసీమ సైడ్ చేస్తారండి. నాటుకోడి అలాగే ఈ గారెలు ఎక్కువగా చేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే హెల్తీ కూడా. చూడండి ఇలా ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలనేది అక్కడక్కడ ఉండాలనమాట. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మనము వాటర్ అంతా పొయ్యి ఉంటుంది కదా! దాన్ని కొంచెం కొంచెంగా బెబ్బర్లను మరీ ఎక్కువ వేయొద్దండి. నేనైతే ఇక్కడ చిన్న జార్‌లోనే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పెద్ద జార్‌లో అంతా ఒకేసారి కూడా పట్టుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని దానికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేయొద్దండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనకు అక్కడక్కడ పలుకులుగా తలిగేటట్టు ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకు గారెలనేది టేస్ట్‌గా ఉంటాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని మనం ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ అది వేసుకున్నాం కదా! దాంట్లోకి వేసేసుకోవాలి. ఇలానే మిగతాదంతా కొంచెం కొంచెంగా వేసుకుంటూ, అలాగే దానికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది దీంట్లో ఒక డ్రాప్ వాటర్ కూడా వేయొద్దండి. ఆల్రెడీ మనకది లూజుగానే ఉంటుంది కాబట్టి వాటర్ ఏమాత్రం వేయొద్దు. కేవలం దాన్ని మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇది ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకున్నాక దాంట్లోకి కొత్తిమీర, అలాగే కరివేపాకును కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి పసుపు, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు ఈ టైంలో జీలకర్ర వేసుకున్నా పర్వాలేదు మిక్సీ పట్టేటప్పుడు కాకుండా. చూడండి పిండి అనేది మనకి ఈ విధంగా ఉండాలి. మనం వడ చేసుకోవడానికి ఈజీగా రావాలి. ఒకవేళ మీకు గనక లూజ్ అయిందనుకోండి పిండి, అప్పుడు దాంట్లోకి కొంచెం బియ్యం పిండి వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని, ఒకవైపు ఆయిల్ వేడైతుంటది. మనం చెయ్యిని తడి చేసుకొని వీటిని గారెల్లాగా ఒత్తేసుకోవడమే. నేనైతే ఇక్కడ చెయ్యి పైనే ఒత్తేసుకుంటున్నానండి. మీరు కావాలంటే పాల కవర్ కానీ, ఆయిల్ కవర్ కానీ ఉంటుంది కదా! దానికి కొంచెం వాటర్ అప్లై చేసి కూడా ఇలా గారెల్లాగా ఒత్తుకోవచ్చు. మీరు కావాలంటే హోల్ పెట్టుకోండి. లేదంటే డైరెక్ట్‌గా వడలాగా ఒత్తేసుకున్నా పర్వాలేదు. హోల్ లేకుండా కూడా. నేనైతే వడల్లాగా చేస్తున్నాను కాబట్టి ఇలా హోల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనకు ఆయిల్‌లో ఎంత వరకు పడతాయో అంతే వేసుకోవాలండి. వేసిన వెంటనే అస్సలు గరిటె పెట్టొద్దు. అవి లైట్‌గా కలర్ చేంజ్ అవ్వాలి. వాటంతట అవే పైకొస్తాయి మనం వేసినాక. కలర్ లైట్‌గా చేంజ్ అయ్యాక ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటేనే మనకు లోపల వరకు కుక్ అయ్యి టేస్ట్‌గా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఇలా ఈ కలర్‌లోకి వచ్చాక ఆయిల్ నుంచి తీసేసుకోవడమే. ఇలా చేయడం వల్ల మనకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే మిక్సీ పట్టేటప్పుడు వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు. ఒకవేళ వేయకుండా మీకు కొంచెం లూజ్‌గా ఉంటే కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోండి సరిపోతుంది. చూడండి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలానే మిగతా పిండిని కూడా బ్యాచెస్ లాగా వేసేసుకోవడమే. మనకు ఆయిల్‌లో ఎంత పడితే అంతే వేయాలండి. మరీ ఎక్కువ వేసుకుంటే ఒకదానితో ఒకటి అంటుకుపోతాయి కాబట్టి ఫ్రీగా ఫ్రై అయ్యేటట్టే ఇలా నేనైతే 4, 4 మాత్రమే వేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ గానీ, ఈవినింగ్ స్నాక్ లాగా తినడానికి కూడా చాలా బావుంటుంది. వీటికి కాంబినేషన్‌గా ఎర్రకారం చేస్తారు కదా! రాయలసీమ స్పెషల్ అదైనా బావుంటుంది. చికెన్ అయినా బావుంటుందండి. నాన్ వెజ్‌లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్‌గా ఈసారి మీరు కూడా అలసంద వడలను ఇలా ట్రై చేయండి. ట్రై చేసి చూడండి ఆయిల్ అనేది అస్సలు అంటుకోవట్లేదు. కాబట్టి తప్పకుండా నేను చూపించిన ప్రాసెస్‌లో చేస్తే ఆయిల్ అస్సలు పీల్చుకోదు. చాలా కమ్మగా ఉంటాయి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్‌బ్యాక్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.